ఇక ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన తేలేదని కవిత తరపు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తారని చెప్పారు. ఈడీ రిపోర్ట్లో ఎక్కడ కూడా కేసీఆర్ పేరు రాయలేదన్నారు. బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని తెలిపారు. రాఘవ వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసరెడ్డికి ఈ లిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేశానని చెప్పినట్టుగా ఈడీ తెలిపిందన్నారు. కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉన్నారు కవిత తరపు న్యాయవాది మోహిత్రావు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం న్యూఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి. సో కేసీఆర్ ప్రస్తావన ఎందుకు రావాల్సి వచ్చింది? అయితే అలాంటిది ఏది లేదంటూ ప్రస్తుతం కవిత తరపు న్యాయవాది చేస్తున్న వాదన ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ కావాలని నిన్న కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారని కొన్ని మీడియా సంస్థలు చేసినటువంటి కామెంట్స్ పైన కవిత తరపున న్యాయవాది స్పందించారు. అసలు కేసీఆర్ ప్రస్తావనే నిన్న రాలేదు అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మాగుంట రాఘవ ఆయన సిఆర్పిసి 164 కింద స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి సమయంలో హిజ్ ఫాదర్ అనేటువంటి విషయాన్ని ఉటంకించగా దాన్ని హర్ ఫాదర్గా తప్పుగా అన్వయించి కేసీఆర్ ఈ కేసులో దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ముందుగానే తెలుసని, ఇది లిక్కర్ కేసులో మరో సంచలనం అనే పేరుతో ఎల్లో మీడియా వార్తలు నడిపింది. ఆ నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తిగా తప్పు అని ఖండిస్తూ కేసీఆర్ తరపున కవిత తరపున న్యాయవాది ఖండించారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేసిన ఎల్లో మీడియా పైన తాము చర్యలు తీసుకుంటామని, సివిల్, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామని కూడా మోహిత్రావు హెచ్చరించినటువంటి పరిస్థితి. నిజానికి మాగుంట శ్రీనివాసరెడ్డిని కవిత తన టీంకు పరిచయం చేశారనేటువంటి విషయాన్ని రాఘవ తన స్టేట్మెంట్లో పొందుపరిచారు. కానీ దాన్ని తప్పుగా అన్వయించి కేసీఆర్కు ఈ విషయాలన్నీ ముందుగానే తెలుసు, కేసీఆర్ అధికారిక నివాసంలోనే ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి నిందితుల మీటింగు కవిత చేయించారనేటువంటి విషయాలను ఎల్లో మీడియా ప్రసారం చేసింది. సో ఎల్లో మీడియా చేసిందంతా కూడా తప్పుడు ప్రచారం అని నిన్న పూర్తిగా ఈడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా, ఈడీ ఇచ్చినటువంటి రిప్లైలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మోహిత్రావు మీడియాకు వివరించారు. సో కావాలని కేసీఆర్ పేరు పైన, కేసీఆర్ పైన బురద జల్లేందుకే ఇలాంటి ప్రయత్నం కొన్ని ఛానల్స్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన నిన్న ఖండించినటువంటి పరిస్థితి. సో ఈ అంశంపైన సివిల్, క్రిమినల్ కేసులు వేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. సో మొత్తానికి ఈ వ్యవహారం పూర్తి వివాదాన్ని రేకెత్తించింది. దాంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖండిస్తూ ఒక రిటర్న్ స్టేట్మెంట్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి చూస్తాం. సో ఒకవైపు వివాదం ఇలా ఉంటే రేపు లేదంటే ఎల్లుండి కవిత కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పైన తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 2-3 రోజుల పాటు ఈ కేసు పైన విచారణ జరిపినటువంటి ఢిల్లీ హైకోర్టు రేపు లేదంటే ఎల్లుండి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రవారం తర్వాత ఢిల్లీ హైకోర్టుకు సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 1 నెల రోజుల పాటు సెలవులు ఉన్నాయి కాబట్టి రేపు లేదంటే ఎల్లుండి కవిత కేసులో తీర్పు వస్తుంది. సో ఆమెకు బెయిల్ దొరుకుతుందా లేదా అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఆల్ రైట్ వెంకటేష్.